ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, మా బతుకులు మేం బతుకుతాం, దయచేసి మమ్మల్ని విడదీయవద్దు, జీవితాంతం కలిసిమెలిసి ఉంటాం, మమ్మల్ని విడదీస్తే బతకలేం. ఈ మాటలు అంటున్నది మనం రోజు చూసే ప్రేమికుల జంట కాదు. ఇలా వేడుకున్నది ఓ అమ్మాయి అబ్బాయి కాదు, ఇద్దరు అమ్మాయిలు. అవును, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రకాష్ నగర్కు చెందిన 23 ఏళ్ల శ్రీదేవి, శెట్టిపాలెంకు చెందిన 19 సంవత్సరాల అన్నామని బంధువులు. వీళ్ళది వరుసకు వదినా మరదలు. గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నామని వీళ్ళిద్దరూ చెప్తున్నారు. ఇప్పటికే 3 సార్లు పెళ్లి చేసుకున్న తమను ఇరువైపుల పెద్దలు విడదీయాలని చూస్తున్నారని చెబుతూ వేములపల్లి పోలీసులను ఆశ్రయించారు. తామిద్దరం మైనారిటీ తీరిన వ్యక్తులం కనుక తమకు నచ్చినట్లు జీవించే హక్కు తమకుందని శ్రీదేవి అన్నామని జంట చెబుతోంది. నాకు తెలియదుగా అంతే, నేను వద్దన్నా వినదు, ఇంకంతే. ఎట్లనన్నా బతకని, ఇక నాకు సంబంధం లేదు. మా ఇంట్లో కూడా వద్దు. నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. చిన్నామే ఉండనిగా, నా ఇంట్లో కూడా వద్దు. ఏమన్నా బతుకొని, ఇక నాకు కొడతారు సార్. ఎంతో మంది భగ్న ప్రేమికుల కథలను మనం ఎన్నో చూసాం. కానీ మీరు చూడబోయే ప్రేమ కథా చిత్రం విభిన్నంగా ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. అవును, మేమిద్దరం ఇష్టపడ్డామంటున్న వదినా మరదలతో మా కరెస్పాండెంట్ రమేష్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. మిర్యాలగూడలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా ఇద్దరు ఎవరైతే ఉన్నారో మణి, శ్రీదేవిని కూడా దాదాపు సాయంత్రం నుంచి రాత్రి వరకు కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ పోలీసుల సమక్షంలోనే తమను విడదీస్తే చనిపోతామని, కలిసే ఉంటామని చెప్పారు. అయితే చివరికి పోలీసులు కూడా తలనొప్పిగా మారి వాళ్ళిద్దరిని కూడా పంపించడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నాం, మణి, శ్రీదేవి ఇద్దరు చూసినట్లయితే ఇద్దరు కూడా వదినా మరదళ్ళు. మణి 23 సంవత్సరాలు ఉంది, అదేవిధంగా శ్రీదేవి 18 సంవత్సరాలు ఉంది. వీళ్ళు 1 సంవత్సర క్రితమే ఇద్దరు కూడా కలిసి పెళ్లి చేసుకొని దాదాపు హైదరాబాద్లోనే సహజీవనం కూడా కొనసాగించడం జరిగింది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోగా వాళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు స్టేషన్లో కానీ పెద్ద మనుషులు కానీ ఎవ్వరు వచ్చినా కానీ తాము కలిసే ఉంటామని, మేము చివరికి చూసినట్లయితే మనకి సంవత్సరం క్రితం పెళ్లి కూడా జరిగింది, కానీ ఆ పెళ్లి కూడా ఈ శ్రీదేవితోటే కలిసి ఉంటానని ఆ పెళ్లిని కూడా తెగతెంపులు చేసుకొని ఇప్పుడు శ్రీదేవితోటే కలిసి ఉంటానంటుంది. తాము సొంతంగా ఒక రూమ్ తీసుకొని ఇక్కడే జీవనోపాధి కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ముందుగా మణిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా మణి, మీకు మొదటగా ఎలా పరిచయం? నేనే శ్రీదేవి, తనే మణి. ఎలా తెలుసు అంటే మా మేనత్త బిడ్డ ఆమె, అలా పరిచయం ఉంది. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. 1 ఇయర్ క్రితం చేసుకున్నాను. పోలీసులకు మా వాళ్ళు మమ్మల్ని ఎక్కడున్నామని వెతికి తీసుకొచ్చి పోలీసులకు పట్టించారు. తర్వాత పోలీసులు మా ఇద్దరిని విడదీశారు. మేము ఇప్పటికీ 5-6 నెలలు అయింది విడిపోయి. మళ్ళీ నిన్న కలుద్దామని వెళ్ళేటాలకే మణి వాళ్ళ అమ్మ నాన్న గొడవ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీసులకు మా బాధ చెప్పినా అర్థం కాలేదు. 11 దాకా వచ్చారు. తర్వాత అర్థం చేసుకొని వాళ్ళే సరే కలిసి ఉండండి అని మా ఇద్దరి దగ్గర సిగ్నేచర్ తీసుకొని పంపించేసి, అది వద్దులేండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏం అనుకోలేదు, ఉంటాం ఇక్కడ, ఈ ఏరియా మాత్రం ఉంటాం, మిరాడంలే ఇక్కడే ఉంటాం. ఎవరేమో అనుకుంటారని ఇక మనం దూరంగా ఉండలేం కదా. మనం మనసుకు నచ్చిందే చేస్తాం కానీ ఎదుటి వాళ్ళకి నచ్చిందే చేయం కదా. అదే నేను 10th వరకు చదివిన, ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి పరిచయం. 8 రోజులు ఉన్నాను సిటీలో. ఎలా జరిగిందంటే మేము వెళ్ళినప్పుడల్లా మా ఇద్దరిని తీసుకొస్తారు, వార్నింగ్లు ఇస్తారు, ఆమెని వాళ్ళ ఇంటికి నన్ను మా ఇంటికి పంపిస్తారు. ఇక నిన్న కలుద్దామని జస్ట్ చూద్దామని వెళ్ళేటాలకే వాళ్ళమ్మ ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా అని ఊరందరి ముందర
గొడవ చేసింది. గొడవ చేసి పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. ఇంకా అక్కడే ఇక మా బాధ మొత్తం చెప్పుకున్నాం. ఇక పోలీసులు కలిపారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? కలిసి జీవిద్దామని కోరుకుంటున్నాం అంతే. ఇద్దరం మేజర్లే. తను పెళ్లి చేయాలనేసి వాళ్ళ ఇంట్లో అంటున్నారు కదా, మీరేమంటారు? తనకిష్టమైతే తనని ఇబ్బంది పెట్టేది ఏం లేదుగా. తన ఇష్ట ప్రకారమే కదా వచ్చింది. నేను బలంతం మీద అయితే తీసుకురాలే కదా. మరి పెళ్లి చేసుకున్నారా మీరు? చేసుకున్నా. హైదరాబాద్లో అంటే ఇది ఇష్టం మ్యారేజ్ ఇలా? గుళ్ళో చేసుకున్నా. అంటే ఇంకెవరైనా స్నేహితులు ఇట్లా ఉన్నారా మీకు? అంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు పరిచయం అయ్యారుగా 8 రోజులలో వాళ్ళు. మరి వారు అడగలేదా ఎవరైనా? ఇద్దరు అమ్మాయిలు కదా, ఇలా పెళ్లి చేసుకుంటారు? ఏం అడగలేదు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏం అడగలేదు. మరి మీరు ఎలా బతకాలనుకుంటున్నారు? ఎలా జీవనం కొనసాగిస్తారు? ఇంక బ్రతకాలి అన్నప్పుడు ఏదో ఒక దారి చూసుకోవాలి కదా. దానంతటా అదే దొరుకుద్దని ఆశిస్తాను. మీకు తల్లిదండ్రులు ఏమంటున్నారు? మా తల్లిదండ్రులు ఏమంటారు, ఎక్కడన్నా పోయి బయట బతకండి కానీ మా ఇంటికి రావద్దు అంటారు. నిన్నటి వరకు పోలీస్ స్టేషన్లో రాత్రి వరకు ఏం జరిగింది చర్చ? చర్చ అంటే దేని గురించి? విడిపోండి, కలిసి ఉండండి, నువ్వు మీ ఇంటికి పో, ఇద్దరు పెళ్లి చేసుకొని వేరు పెళ్లి చేసుకొని ఉండండి, అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోండి అని చెప్తారు. అంటే మనం ఇంతవరకు కూడా ఎక్కడ ఇలాంటి ఘటన చూడలేదు కదా, ఎలా చూడొచ్చు దీన్ని? ఎలా చూడొచ్చు అంటే ఇక దానికి సమాధానం లేకపోవచ్చు కానీ మన సృష్టిలో చూసినట్లయితే ఆడ మొగలు పెళ్లి చేసుకోవడం అలాంటివి ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం అనేది అందరికి కూడా కొత్తగా వింతగా ఉంది కదా. అవును. మరి ఎలా సాధ్యం ఇది? మీరు ఎలా జీవనం కొనసాగిస్తారు? ఇద్దరు అమ్మాయిలే కదా. మొత్తం మీద అదే విధంగా చూసినట్లయితే ఏమన్నది అమ్మాయి కూడా మనతో మాట్లాడడానికి ఉన్నది. చెప్పండి అమ్మా, మీరు చివరికి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? పెళ్లి చేసుకోన్నారు, కలిసి ఉండాలనుకుంటున్నాను. ఎలా పరిచయం మీకు? వదిన ఏమవుతుంది? వదిన ఎలా ఎప్పటి నుంచి పరిచయం మీకు? 5 సంవత్సరాలు. పెళ్లి చేసుకున్నారా మీరు? ఎక్కడ? హైదరాబాద్లో. మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు? కలిసి ఉండొద్దు, విడిపోండి అంటున్నారు. అయితే మేము ఇద్దరం కలిసే ఉంటాం అన్నాను. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఇంటర్ అయిపోయింది. ఎక్కడ? కోదాడు. మీ సొంత ఊరు ఎక్కడ? చెట్టిపాలెం. మీ అన్నయ్యలు కానీ ఉన్నారా? అదే కానీ తను అమ్మాయి కదా, ఇద్దరు అమ్మాయిలే కదా, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటని? మనసుకు నచ్చినప్పుడు ఏ చేసినా తప్పు లేదు. మీరేం పని చేస్తారు మరి? ఇట్లా ఎలా బ్రతకాలన్నా కానీ ఇలా ఏదో ఒక పని చూసుకుంటా. మీ ఇంట్లో నీకు పెళ్లి చేయాలని మీ తల్లిదండ్రులు అనుకుంటున్నారు, వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. ఇది ఎక్కడ కూడా సృష్టిలో ఆడవాళ్ళని చేసుకున్నట్లేదని మీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతారు. ఇప్పుడు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారా లేకపోతే కలిసి ఉంటారు? ఇక్కడ కలిసే ఉంటాం. నాకు పెళ్ళి ఇష్టం లేదు. మీరు ఆల్రెడీ ఎక్కడ పెళ్లి చేసుకున్నది? హైదరాబాద్. అంటే దండలు మార్చుకున్నారా ఇలా అన్నట్టు? గుళ్ళో దైవ సాక్షిగా చూసుకున్నాం. అంటే తను భర్త, మీరు భార్య అంతే? అంటే తాళి కట్టడం అలాంటివి జరిగాయి? కట్టింది. అంటే మీకు ఎలా ఇంకేమన్నా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ పోలీసులు రాత్రి చెప్పడం ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. స్టేషన్లో ఏమన్నారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, ఏమన్నారు? విడిపోండి అన్నారు. మీరేం చెప్పారు? కలిసే ఉంటాం అన్నాం. మిమ్మల్ని విడిగొట్టాలని చూస్తే ఎలా మరి? మిమ్మల్ని విడిపోవాలని చేస్తే ఎలా మీరు? ఎందుకు విడిపోవాలని చూస్తారు? కలిసే ఉండమని చెప్పారు కదా. అంటే ఎక్కడైనా ఇప్పుడు కోర్టులు కానీ పెద్దలు కానీ న్యాయస్థానం కానీ ఏదైనా ఉంటే ఒక ఆడ మగ పెళ్లి చేసుకునేది మన చట్టంలో ఉన్నది. ఇద్దరు అమ్మాయిలు ఎలా సాధ్యం అనేసి అనుకుంటున్నారు మీరు? మీ తల్లిదండ్రులకు ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తల్లిదండ్రులకు? ఇద్దరం కలిసే ఉంటామని చెప్తాం ఎప్పటికైనా. జీవితాంతం ఇలా ఒకరికొకరు కలిసి ఉంటారా? మీరు ఎలా జీవనం కొనసాగిస్తారు మరి? ఎలా బ్రతుకుతారు? ఎక్కడ ఉంటారు? రూమ్ తీసుకొని ఇద్దరం ఉంటాం. ఏదైనా పని చేసుకుంటారా ఇద్దరు? మీకు ఇప్పుడు ఎలా? ఇప్పుడు చూసినట్లయితే మనం పెళ్ళిళ్ళు కావడం, పిల్లలు పుట్టడం అలాంటివి చూస్తుంటారు. కానీ మీరిద్దరు ఇలా ఉంటే ఎలా అనుకుంటున్నారు? మీరు పిల్లలు వద్దా మీకు? ఎలా మీ తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని చూస్తున్నారు, మీరేమో తననే చేసుకున్నా అంటున్నారు. మరి ఎలా మీరు? నాకు ఇష్టం లేదు పెళ్ళి ఇంట్లో చేసుకోవడం. ఇప్పుడు
పెళ్ళిళ్ళు చూస్తాం మనం, వాళ్ళ పిల్లల్ని కనడం చూస్తుంటాం, కానీ మీరిద్దరు ఎలా జీవనం కొనసాగిస్తారు? ఎలా ఇద్దరమే ఉంటాం, ఎవరొద్దు. పిల్లలు, మీకు పిల్లలు ఎలా మరి? వద్దను సినిమా షూటింగ్ జరుగుతుందా? ఎప్పుడైనా ఇట్లా జీవితాంతం ఇలాగే కలిసి ఉంటారు? మీరు ఒకరికి పెద్దలు చెప్పినా ఏది చెప్పినా కానీ, కోర్టుకి వెళ్ళినా కానీ ఏమని చెప్తారు? మీరు కలిసే ఉంటాం, జీవితాంతం కలిసే ఉంటారు. మిమ్మల్ని ఎవరిని విడదీయొద్దని కోరుకుంటున్నారు? చెప్పండి, ఒకరు కూడా విడదీయొద్దని కోరుకుంటున్నారు? అదే మమ్మల్ని ఎవరు విడదీయొద్దని కోరుకుంటున్నాం. విడదీస్తే మాత్రం చావు తప్ప ఇక ఎక్కువ ఏమీ మనం పెళ్ళిళ్ళు పిల్లలు చూస్తుంటాం, వింటుంటాం కదా, మరి మీకు ఎలా, మీరు జీవితాంతం ఇలా జీవితాంతం ఇలాగే ఉంటాం. అలాంటి ఆలోచనలు ఏం లేవు. అంటే ఇప్పుడు మీరు కొంతమంది ఏమంటున్నారంటే తెలిసి తెలియని ఏజ్ ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదని అంటున్నారు. మీరేలా చూస్తారు? తెలిసి తెలియందంటే ఇద్దరు మేజర్లు ఇద్దరం మేజర్లం కదా, ఇక తెలిసి తెలియంది ఎట్లా అవుతుంది? అంతా కూడా తెలుసు. తెలుసు. పెళ్ళి అంటే ఏందో తెలుసు, సంసారం అంటే అన్ని బాధ్యతలు తెలుసు. తెలుసు. మీరు ఎలా మరి జీవనం కొనసాగించడం ఎలా? మీ ఉపాధి ఎలా? మీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఎలా ఉంటుంది? ఏముంది, ఏదో ఒక కష్టం చూసుకొని చేసుకోవడం, ఇక అంతకంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అంటే మీకు లవ్వా మొదటి నుంచి? లవ్వే. ఎలా, ఎప్పుడు మొదలైంది లవ్? 5 సంవత్సరాల క్రితం మొదలైంది. ఎలా, ఎట్లా పరిచయం? ఎట్లా? మా మేనత్త బిడ్డ అప్పుడప్పుడు హాలిడేస్కు ఇక్కడ వచ్చేది, అప్పుడు పరిచయం. కలుస్తూ ఆ, ఫోన్లో కానీ బయట కానీ ఇట్లా మాట్లాడుకుంటే అవును. అది ప్రేమగా మారింది. ఆ. ఎలా మారింది? ఇంకా అలాగే ఇక ఫోన్ల వల్ల కలవడం వల్ల ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన 1 year క్రితం వచ్చింది. తనకి ఇష్టమైన మొదట పెళ్లి చేసుకోవాలని ఇద్దరికి ఇష్టం. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అవును. అక్కడికి వెళ్ళిండ్రు నేరుగా? హైదరాబాద్ వెళ్ళి అక్కడిక్కడ ఉన్నారు. అక్కడ షాపూర్లో ఉన్నాం. షాపూర్లో 7 రోజులు ఉండి 7వ రోజు పెళ్లి చేసుకున్నా. 8వ రోజు ఏమంటే మా పెద్దవాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చారు. మీ బంధువులు కానీ పక్కల వాళ్ళు కానీ వాళ్ళు అడగలేరా మిమ్మల్ని ఇలా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అనేసి? ఏం అడగలేదు మమ్మల్ని. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్లో అలా అడిగారు. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? ఇద్దరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి జీవితం ఎప్పటికైనా. ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. ఆడమగ కలిసి ఉండడం చూసాం కానీ ఇద్దరు ఆడలు ఎలా కలిసి ఉంటారనేసి కూడా అనుకుంటున్నారు. దానికి చివరిగా మీ సమాధానం? మేము కలిసి బ్రతికి నిరూపిస్తాం. తర్వాత ఇక దానికి మీరే సమాధానం చెప్పుకోండి. మొత్తం మీద చూసినట్లయితే మనీ శ్రీదేవి ఇద్దరు కూడా చెప్తున్నారు తాము జీవితాంతం తోడు నీడగా ఇదే విధంగా కలిసి ఉంటాము. ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ పోలీసులు కానీ తమను విడదీయాలని చూస్తే మాత్రం ఊరుకునే లేదు. మాది 5 సంవత్సరాలుగా కూడా ఆమె మేనత్త కూతురు మాది ప్రేమ కొనసాగుతుందని తరచుగా కలవడం, అదేవిధంగా ఫోన్లో మాట్లాడడంతో ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లికి దారితీసి ఇద్దరం కూడా హైదరాబాద్కు వెళ్ళి పెళ్లి చేసుకున్నామని ఇప్పుడు పోలీసులు రాత్రి వరకు కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వాళ్లకు ఒకటే చెప్పాం, మేము ఎట్టి పరిస్థితిలో ఇద్దరం కలిసి ఉంటాం, ఇద్దరం కలిసి ఇక్కడే ఏదైనా రూమ్ తీసుకొని తాము ఉపాధి కల్పించుకుంటూ ఉంటాం, తమకు పిల్లలు అలాంటిది ఏమీ అవసరం లేకున్నా సరే తాముకు పెళ్ళి అంటే తెలుసు, మేము మెచ్యూరిటీ ఇద్దరము మేజర్లమే, మాకు సంసారం అన్నీ తెలుసు, కానీ మేమిద్దరం కూడా మొదటి నుంచి ప్రేమగా మారాము, ఆ విధంగా కలిసే ఉంటామని మనీ శ్రీదేవి చెప్తున్నారు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటేనే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అలాంటిది అమ్మాయి ప్రేమించుకోవడమే కాదు కాపురం చేయడాన్ని విచిత్రంగా చూస్తున్నారు. తామెప్పుడు ఇలాంటి విచిత్రాలు చూడలేదని చెప్పుకొచ్చారు. వాళ్ళందరూ ఇక్కడనే ఉండేది. ఆ అమ్మాయి వదిన మరదండ్లు విడిపోయినాక కొన్ని రోజులకు ఇక వాళ్ళు అక్కడ పోయి కాపురం పెట్టారు. కాపురం పెట్టి ఇక అక్కడనే ఉంటే పట్టుకొచ్చినాక ఇక చాలా రోజులకు మేము విడిపోమని కొట్టి అక్కడక్కడ పోయినాక మళ్ళీ పెళ్లి చేసుకోరు. ఏం మరి ఇక వాళ్ళకి తెలవాలి. అది ఏమంటారు, తల్లి అన్నలు గిట్ట కొట్టిర్రు కొన్నాళ్ళు, కొట్టినాక ఇక అట్లా అయిపోయింది. ఏమంటారు వాళ్ళని కనుక్కుందామని పోతున్నామా, కలిసే ఉంటామని పేపర్కి ఇచ్చారట కదా, ఇక వాళ్ళు విడిపోనట్టే కొడుతుంది ఆడ.